హాయ్ అండి. ద బెస్ట్ క్లీనింగ్ చేసేది మనమైతే చూస్తున్నామండి. చూస్తున్నారు గదా! అది తూడ్చేదండి. పైన ఎలా ఉందో చూస్తున్నారు లోపల గిట్లా. అది కూడా లాక్ చేయడానికిలాగా గూడా ఉందండి. అది మొత్తం ప్లాస్టికే. ఎంత బాగా యూజ్‌ఫుల్‌గా ఉందంటే చూస్తున్నారు గదా! బకెట్‌కి కింద గూడా అగోండి. అక్కడ లాక్ చేయడానికిలాగా మనము దీంట్లో తిప్పొచ్చు. అదిగో దాంట్లో కూడా తిప్పొచ్చండి. ఎంత ఈజీగా వాటర్ అనేది మనం చేయితో పిండుకోవాల్సిన అవసరం లేదండి. చూపిస్తాను నేను. ఎంత బావుందంటే అదిగోండి. అది ఎంత ఈజీగా తిరుగుతుందో. ఇప్పుడు మనం పట్టుకున్న ఆ కర్ర ఉంది గదండీ! దానికి దీనికి లాక్ చేయడానికనమాట. వాటర్ దాంట్లో ఉన్నది మనము ఇట్లా ఒత్తామనుకోండి, మొత్తం వాటర్ అనేది బయటకొస్తది. ఇగో ఇందులో ఉన్నప్పుడు నీళ్లు మనం పట్టుకున్నామనుకోండి, మనము దాంతోటి గూడా ఇట్లా ఒత్తినామంటే బట్టకున్న మురికి మొత్తము దాంట్లోనే ఉండిపోతదండి. అదిగోండి దానికి వీల్స్ లాగా గూడా ఉందండి. మనము లేపాల్సిన పని లేదు బకెట్‌లాగా. అదిగోండి లాగడానికైతే మనము దాంట్లో వాటర్ పట్టుకొని అలా లాక్కొనైతే ఎళ్ళొచ్చండి. మనం లేపాల్సిన పని లేదు. అదిగోండి వీల్స్ లాగా భలే పెట్టారండి. చాలా చాలా బావుందండి. పైసలు ఎక్కువైనా పర్వాలేదండి. కానీ చాలా బావుందిది. చూస్తున్నారు గదా! వాటర్ వెళ్ళడానికండి. మనము మొత్తము తూడ్చుకున్నాక మురికి నీళ్ళు గిట్లా ఉంటాయి గదండీ! అదిగో అందులో నుంచయితే తీసుకోవాలి. అది మళ్ళీ గట్టిగా పెట్టేసుకుందాము. ఎందుకంటే వాటర్ పట్టితే మళ్ళీ పోతాయి గదా! వాటర్ మొత్తం తీసేసినాక అది పెట్టేసుకోవాలన్నమాట. వీల్స్ గూడా చాలా బాగున్నాయండి. ఇది భలే స్ట్రాంగ్‌గా, స్టాండర్డ్‌గా ఉంది. చూస్తున్నారు గదా! మనమైతే దాన్ని మొత్తం అయితే చూద్దామండి. మనం తూడ్చే కర్ర గిట్లా ఉంది కదండీ! అదిగో అది అది గూడా ప్లాస్టిక్‌దే అండి. పైన మాత్రము స్టీల్‌ది. అవి చూస్తున్నారు గదా! దానికి లాక్ చేయడానికి మనం ఇట్లా పెట్టి ఒత్తామనుకోండి, అది వాటర్ అనేది పోవడానికి దాంట్లో లాక్ చేసే సిస్టమ్ లాగా చాలా చాలా యూజ్‌ఫుల్‌గా ఉందండి. మీరు తీసుకొచ్చుకుంటారనేసి నేనైతే చూపిస్తున్నాను. ఎందుకంటే డైలీ మనం ఉంటాం గదండీ! మనకి చాలా రిస్క్ అనేది ఉంటుంది. అందుకని ఇది అంత రిస్క్ ఉండదు. ఇది మాత్రం లాక్ చేయడానికండి. అదిగో అది ఉంది గదండీ! పైకి కిందికి వస్తుందండి. అది కిందికన్నామంటే అలా తిరుగుతూ ఉంటుంది. మనము అది పైకన్నామంటే అది లాక్ పడిపోతుంది. పైన అదిగోండి స్టిక్ అనేది ఇగ కదలదు. అలా ఉండిపోతుందన్నమాట. చూస్తున్నారు కదా! లాక్ సిస్టమ్ లాగా చాలా చాలా బావుందండి. ఇది మాత్రము మనము రోజు తుడుచుకుంటాం కాబట్టి మనకంత రిస్క్ అనేది ఏమీ లేకుండా ఈజీగా ఉందండి. చూస్తున్నారా? అగో లేపడానికి గూడా మనము బకెట్ లాగా గూడా లేపుకుపోవచ్చండి. లాక్కెళ్ళొచ్చు, దానికి వీల్స్ ఉన్నాయి. అలాగా మనము పట్టుకొని గూడా వెళ్ళొచ్చండి. నీళ్ళు ఎన్ని పట్టాలో మనమైతే చూద్దాము. అదిగోండి మనం వాటర్ కింద పైప్ కింద అయితే పెట్టాము. వాటరు ఎన్ని పట్టుకోవాలి, ఎందుకంటే అది ఉంది కదండి మనం చూసుకునేది, అది అనేది మనకి మొత్తము మునిగేలాగా రావాలి. ఎక్కువ కూడా పట్టకూడదు, తక్కువ కూడా పట్టకూడదు. అది ఇక్కడ చూస్తున్నారు కదా కాటన్ లాగా ఉంది పైన, ఆ దానికైతే వాటర్ అయితే పట్టుకోవాలండి. అది నేను చూపిస్తున్నాను కదా, అక్కడ వరకు వాటర్ అయితే పట్టుకున్నాము. అదిగోండి ఎలా తీసిందో చాలా చాలా బాగుంది. అయితే మనం వాటర్ ఆడడానికైతే పట్టుకున్నాం. నిండుతుంది కదా, చాలండి. అక్కడ వరకు అయితే వాటరు చూస్తున్నారు కదా, ఆ కాటు వరకు అయితే వాటర్ చాలు. పైన ఉన్న కాటు వరకు సరిపోతుంది. ఇప్పుడు మనము దాన్ని వాటర్ని తీసుకెళ్ళి చూస్తున్నారు కదా, వాటర్ ఎక్కువ ఉన్నప్పుడు మనం అట్లా పట్టి లాక్కెళ్ళొచ్చండి. లేపాల్సిన పని లేదు. అంత బరువు మేము ఎలా లేపుతామో అని అనుకున్నారనుకోండి, అలా లాక్కెళ్ళొచ్చు. బండిలాగా భలే ఉంది కదా. మనమైతే తుడవడానికైతే వేద్దాము, లైజాల్ వేద్దాము. చాలా చాలా ఉపయోగకరంగా ఉందండి. మనకైతే అబ్బా తుడవాలా ఇల్లు అనాల్సిన పని లేదండి. మంచిగా తూడ్చుకోవచ్చు. ఏ రిస్క్ లేదండి. అది లాక్ సిస్టమ్ చూపించాను కదండి మీకు. దాంట్లో పెట్టేసి అక్కడ లాక్ లాగా ఉంది కదండి, అదిగో లోపల అది దాంట్లో ఇరికిచ్చేసేయాలండి. అదిగో అలా దాంట్లో మంచిగా కరెక్ట్గా పెట్టి నొక్కాలండి. అప్పుడు ఉన్నాయి కదండి క్లాత్ లాగా, అవి మాత్రము మొత్తం క్లీన్ అయిపోతుందండి. అది అలా అన్నాం అనుకోండి, దానికి ఉన్న మురికి మొత్తము ఆ వాటర్లోకి వెళ్ళిపోతుంది.
అప్పుడు మనం తీసుకొని వాటర్ పిండాల్సిన పని లేదండి. అదిగో దాంట్లో పెట్టేసి మనము నొక్కామనుకోండి, వాటర్ అనేది మొత్తం అదిగో ఎలా వచ్చేస్తున్నాయో చూడండి. అదిగో అలా నొక్కామంటే వాటర్ మొత్తము పోతుందండి. మనకి ఈజీగా ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. అది మన స్టాండ్ల కింద కానివ్వండి, కబోర్డ్స్ కింద కూడా కానివ్వండి, భలే ఈజీగా లోపలికి వెళ్తుందండి. ఎంత బాగా తుడుచుకోవచ్చో. అది లాక్ చేసేద్దాము ఇప్పుడు. అలాగా పైకన్నామంటే ఆ స్టిక్ అనేది అలాగే ఉండిపోతుందండి. మనమైతే తుడుచుకుందాం. టీవీ కబోర్డ్స్ గిట్లా ఉన్నాయి కదండి, దాని కింద కూడా ఈజీగా వెళ్ళిపోతుందండి. మంచి రిస్కే లేదు. తుడుస్తూ ఉంటే అయితే భలే ఉంది. అన్నీ కింద నుంచి కూడా మనము ఈజీగా తుడుచుకోవచ్చండి. భలే క్లీన్ అయిపోతుంది. దేని కింద అయినా కబోర్డ్స్ కింద కానివ్వండి, టీపాయ్ కింద కానివ్వండి, దేని కింద అయినా మంచిగా వెళ్ళిపోతుంది అది తుడుస్తానికి. అదిగోండి, అది చిన్నగా ఉందండి, కిందికే ఉంది, అయినా కానీ ఎంత బాగా పోతుంది చూడండి, ఎంత క్లీన్ అవుతుంది. చాలా బాగుందండి తుడిచేది. తెచ్చుకోవాలనుకునే వాళ్ళైతే ఇదైతే తెచ్చుకోండి. చాలా బాగుంది. మనకు తుడుచుకోవడానికి కానివ్వండి, అంత క్లీన్ అయిపోతుంది. అగో ఎంత బాగా క్లీన్ అవుతుందో. ఈజీ అండి, మనకేం రిస్క్ లేదు. అబ్బా తుడుచుకోవాలా ఇల్లు అన్నంత బాధ అయితే ఏమీ ఉండదు. అది పెట్టామంటే ఈజీగా అయిపోతుంది. తుడుచుకోవచ్చు మంచిగా. మీకు యూజ్ఫుల్ అవుతుంది. ఎవరైనా తెచ్చుకోవాలనుకునే వాళ్ళు తెచ్చుకుంటారనేసి ఈ వీడియో అయితే పెట్టాను. చాలా బాగుంది. ఫ్లోర్ కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోతుందండి. చూడండి ఎలా ఉందో, చాలా బాగుంది. బెస్ట్.